హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు ఎవరైతే ఏపీ పోలీస్ కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా అత్యంత క్లియర్ కట్ ఐడియా ఇవ్వడంతో పాటు అసలు ఎస్ఐ ప్రిపేర్ అయితే బెటర్ ఏంటి, ఆర్ఎస్ఐ రావడం వల్ల బెటర్ ఏంటి, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ ఇలా మొత్తం అన్ని కేటగిరీ వాళ్ళని క్లియర్ చేస్తూ అన్ని కేటగిరీ వాళ్ళని కవర్ చేస్తూ ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ఒక నార్మల్ యాస్పిరెంట్స్ దగ్గర నుంచి ఒక సివిల్ కానిస్టేబుల్ యాస్పిరెంట్ వరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను. క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టార్గెట్ ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఏ యాస్పిరెంట్ అయినా, ఏపీఎస్పీ జాబ్ వచ్చిండే యాస్పిరెంట్ అయినా, సివిల్ కానిస్టేబుల్ వచ్చిండే యాస్పిరెంట్ అయినా, నార్మల్ యాస్పిరెంట్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు యాస్పిరెంట్స్ ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, నార్మల్ యాస్పిరెంట్ అంటే స్టడీ హాల్లో ఇప్పుడు ఏదో ఒక జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడతాను. ఇప్పుడు నీకు ఏపీఎస్పీ జాబ్ వచ్చిందనుకో, ప్రిపరేషన్ చేస్తున్నావు అనుకో, నీకు సివిల్ జాబ్ వచ్చినా బెనిఫిట్టే, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏఆర్ జాబ్ వచ్చినా బెనిఫిట్టే, ఆర్ఎస్ఐ జాబ్ వచ్చినా బెనిఫిట్టే, ఎస్ఐ జాబ్ వచ్చినా బెనిఫిట్టే. సో నువ్వు ప్రిపేర్ అవ్వడం వల్ల నీకు 4 ఛాన్సులు, అంటే ఒక నోటిఫికేషన్లో 4 పోస్టులలో నీకు ఛాన్స్ రావడానికి ఉంది. అదేవిధంగా ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళు ఆర్ఎస్ఐ అయినా రావచ్చు, ఎస్ఐ అయినా రావచ్చు. వీళ్ళకి 2 ఛాన్సులు ఉంటాయి. గ్రౌండ్ మార్క్ పెట్టుకుంటే ఆర్ఎస్ఐ రావచ్చు, గ్రౌండ్ మార్క్ లేకపోతే ఎస్ఐ రావచ్చు. సో సరే, ఇప్పుడు అందరికన్నా ఈ ఇద్దరి కేటగిరీ కన్నా మోస్ట్ బెనిఫిట్ అయ్యేటువంటి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు లైబ్రరీలలో, ఇప్పుడు పార్కుల్లోనూ, ఇప్పుడు రూముల్లోనూ, ఇప్పుడు స్టడీ హాస్టల్లోనూ చదువుతుండే వాళ్ళే. ఎందుకంటే నేను కూడా ఒక నార్మల్ యాస్పిరెంట్గా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఏపీఎస్పీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ప్రిపరేషన్ చేస్తున్న యాస్పిరెంట్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్పే ఈ 4 జాబులు మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నార్మల్ ప్రిపేర్ అవుతున్నారు, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎన్ని ఇయర్స్కైనా రాని, ఎప్పుడైనా రాని, మీకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చినా బెనిఫిట్టే, ఏఆర్ కానిస్టేబుల్ వచ్చినా బెనిఫిట్టే, సివిల్ కానిస్టేబుల్ వచ్చినా బెనిఫిట్టే, ఆర్ఎస్ఐ వచ్చినా ఒకటే, ఎస్ఐ వచ్చినా బెనిఫిట్టే. సో మొత్తానికి మీరు నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడం వల్ల 5 కేటగిరీల ద్వారా బెనిఫిట్ పొందడం జరుగుతుంది. సో 5 కేటగిరీలకి మీరు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. అంటే జాబ్ లేనోడికి ఏ జాబ్ వచ్చినా ఒకటే అనే థియరీలో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తా, వినండి, చూడండి. ఎస్ఐ జోన్ 4 కట్ ఆఫ్కు సంబంధించి ఆర్ఎస్ఐ అయినా ఎస్ఐ అయినా దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. ఎందుకంటే బీసీఏ కట్ ఆఫ్ ఎందుకు తీసుకున్నానంటే మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీ తర్వాత హైయెస్ట్ కట్ ఆఫ్ బీసీఏ ఉంటుంది. ఒక 1 or 2 మార్క్స్ తక్కువలో బీసీబీకి ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఈ కేటగిరీ ప్రకారం డివైడ్ చేసి చెప్తా చూడండి. లాస్ట్ 2022 వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎస్ఐ బీసీఏ కట్ ఆఫ్ సివిల్ అయితే 240, అంటే 239 ఉంది, బట్ నేను 240 తీసుకున్నా. అదేవిధంగా ఆర్ఎస్ఐ 173 ఉంది. ఇప్పుడు ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ సివిల్ ఎస్ఐకి 240 మార్క్స్ అన్నది రావాలంటే పేపర్ 1 120, పేపర్ 2 120, 240. లేదు, కొంతమంది పేపర్ 1 మ్యాథ్స్ రానోళ్ళు 110 చేస్తారు, జిఎస్ వచ్చేవాళ్ళు 230 చేస్తారు, 130 చేస్తారు, ఓవరాల్గా 240. సో వెయిటేజ్ అన్నది ఎలా మెయింటైన్ చేయాలన్నది మీ వే ఆఫ్ కెపాసిటీ, మీ వే ఆఫ్ పవర్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఎస్ఐ గురించి డిస్కషన్ చేస్తా చూడండి. మీరు మినిమం గ్రౌండ్లో ఒక 70 మార్కులు పెట్టగలిగి, అదేవిధంగా ఎగ్జామ్లో కేవలం పేపర్ 1 120, పేపర్ 2 120 పెడితే ఓవరాల్గా 220 మార్క్స్ని ఆఫ్ చేస్తే 110 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ 110 మార్క్స్కి +70 కలపడం వల్ల 170. లాస్ట్ ఆర్ఎస్ఐ కట్ ఆఫ్ వచ్చేసి 173. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో ఒక 230 పెట్టి ఎగ్జామ్లో 65 మార్క్స్ పెట్టినా 115 అంటే 175. అప్పటికి కూడా మీరు ఆర్ఎస్ఐ అన్నది ఛాన్స్ ఉంటుంది. సో చెప్తారు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబ్ వస్తుందా రాదా, మనం చేస్తున్న ప్రిపరేషన్ కరెక్టా కాదా, కరెక్ట్ మోటివ్లో ఉన్నామా లేదా అనేది ఒక్కటి చూసుకోండి. ఇంకా జాబ్ వచ్చిందా లేదా, వస్తుందా లేదా అటువంటి డౌట్స్ నెగిటివ్ అన్నది మనకు అనవసరం. నీ చేతిలో ఉన్నది ఓన్లీ ఎఫర్ట్, ఓన్లీ యూ కెన్ మేక్ దట్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ మాత్రమే నువ్వు పెట్టు.
మిగిలిండే ఏదైనా సరే దేవుడు ఫలితంగా వదిలేసే. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీతలో మనకు శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, ప్రయత్నం చేయి, ఫలితం ఆశించకు. ఎందుకంటే అది దైవ నిర్ణయం. ప్రయత్నం నీ నిర్ణయం అయితే ఫలితం దైవ నిర్ణయం. సో ఏది ఏమైనా అత్యంత త్వరలో నోటిఫికేషన్ వచ్చి నీకు జాబ్ రావాలని కోరుకుంటూ, నాతో పాటు నువ్వు కొలీగ్స్గా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా నేను మన వీడియోస్ కానీ లైవ్లో కానీ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.